2025 ఆంగ్ల సంవత్సరానికి గాను కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారికి సంవత్సర ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 తర్వాత పంచమ భావమైనటువంటి మిథున రాశిలోనికి గురు సంచారం చేయడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు. మంచి పనులు చేసి 10 మంది చేత అభినందనలు అందుకోగలుగుతారు. సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2025 జనవరి 14 వరకు లాభభావం అయినటువంటి ధనుసు రాశిలోను, 2025 ఏప్రిల్ మే నెలలో తృతీయ భావం అయినటువంటి మేషరాశిలోను, 2025 జూలై ఆగస్టు మాసాలలో షష్టమ భావం అయినటువంటి కర్కాటక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల చేత మంచి సహకారాన్ని పొంది అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. లేక ఎలక్షన్లో విజయాలు పొందగలుగుతారు. తండ్రి సహకారంతో మంచి ఆదాయాన్ని, ఆస్తిని అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ సంవత్సరం కుంభరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ 2025 ఏప్రిల్ మే నెలలో షష్టమ భావం కర్కాటక రాశిలోను, 2025 నవంబర్ డిసెంబర్ మాసాల్లో వృశ్చిక ధనుస్సు రాశుల్లో అనగా దశమ లాభభావాలను సంచారం కొనసాగించడం వల్ల కుంభరాశి వారికి భూములు కొనుగోలు చేస్తారు. భూముల అమ్మకాల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కోర్టు వివాదాల నుంచి బయటపడతారు. ఈ రకంగా కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. మరి 2025 నూతన ఆంగ్ల సంవత్సరానికి గాను కుంభరాశి వారు ద్వితీయ జన్మరాశుల్లో సంచారం కొనసాగించేటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి, అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే జన్మరాశిలోను 1000 రాశిలోను శని సంచారం కొనసాగుతుంది. ఏలినాటి శని దోషం ఉంది కనుక ఈశ్వరుని దర్శనం చేసుకోండి. శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తించండి. ఆదివారం రోజు 1 కేజీ గోధుమ పిండి, మంగళవారం రోజు 1 కేజీ కందిపప్పు పేదవారికి దానం చేయండి. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు ఈ కుంభరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.